నీలాంటి మెంటాలిటీ ఉన్న అమ్మాయిని గౌతమ్ గారు ఎప్పటికీ ఇష్టపడరు, లైఫ్లో కూడా యాక్సెప్ట్ చెయ్యరు. ఎన్ని గొడవలొచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనిద్దరం ఎప్పటికీ కలిసి ఉండాలని నువ్వు కోరుకున్నావు. మనిద్దరం ఎప్పటికీ స్నేహంగా ఉండాలని ఈ రింగ్ నాకు ఇచ్చావు. నీ రింగ్ నువ్వు పడేసావేమో, కానీ నేను మన స్నేహానికి గుర్తుగా ఇప్పటికీ చేతికి పెట్టుకునే ఉన్నాను. ఆ స్నేహాన్ని కాపాడుకోవాలని ఇన్నాళ్ళు నువ్వు చేసే పనులు సహిస్తూ వచ్చాను. కానీ ఇక నీ స్నేహం వద్దు, నువ్వు వద్దు. నీతో ఫ్రెండ్షిప్ చేయడమే నేను చేసిన తప్పు. ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలియని నీకోసం ఏదైనా చెయ్యాలనుకోవడం నేను చేసిన మరో పెద్ద తప్పు. గుడ్ బై. స్వీటీ, వంశీ, ఇప్పుడు చెప్పండి. ఇంటికొచ్చాక చెప్తా అన్నారు కదా, అసలు ఎవరు వాళ్ళు? వాళ్ళని చూసి మీరెందుకు భయపడుతున్నారు? అక్క, అది మేము ఆ రోజు నైట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాం కదా, అప్పుడు వాళ్ళని ఒక చోట చూశాను. చూసినప్పుడు మాకు చాలా భయం వేసిందక్క. ఎందుకు? వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అన్నారా? వాళ్ళు మమ్మల్ని ఏమీ అనలేదు, అసలు మమ్మల్ని చూడలేదు. మిమ్మల్ని చూడనప్పుడు, మిమ్మల్ని ఏమీ అననప్పుడు మరి మీరెందుకు వాళ్ళని చూసి భయపడుతున్నారు? ఎందుకంటే ఆ రోజు నైట్ వాళ్ళందరూ కలిసి 2 అక్కల్ని ఎత్తుకొని బలవంతంగా తీసుకెళ్తున్నారు. పాపం ఆ అక్కలిద్దరూ చాలా ఏడుస్తున్నారు. అంతేకాదు, ఆ అక్కలిద్దరి నోటికి ప్లాస్టర్లు కూడా వేసున్నాయి. వాళ్ళు తప్పించుకోవాలని ఎంత ట్రై చేసినా కూడా వదలలేదు. పాపం ఆ అక్కలిద్దరిని తలుచుకుంటేనే చాలా భయమేస్తుంది. వాళ్ళందరూ కలిసి ఏం చేశారో అని. ఇప్పుడు ఆ అక్కలిద్దరూ ఎక్కడున్నారో, ఇంటికి వెళ్ళారో లేదో. స్వీటీ, వంశీ, ఇంత జరిగిందా? వాళ్ళెవరూ మిమ్మల్ని చూడలేదు కదా? లేదు, మమ్మల్ని ఎవరూ చూడలేదు. చూసుంటే మమ్మల్ని కూడా ఏదో ఒకటి చేసేవాళ్ళు. అందుకే ఎవ్వరికీ చెప్పకుండా మీరు అలా వెళ్ళిపోవడం తప్పు కదా. ఇంకెప్పుడు అలా చేయకండి. సరే అక్క, ఇంకెప్పుడు అలా చెయ్యం. అయినా వాళ్ళు మనల్ని ఏమీ చెయ్యలేరు. వాళ్ళకి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఇంట్లో లాయర్, పోలీసు ఇద్దరు ఉన్నారు కదా. మన జోలికి ఎవరైనా వస్తే చూస్తూ ఊరుకుంటారా? మన జోలికి ఎవరైనా వస్తే బాబాయ్ వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేసి చితక్కొడతాడు. అదే పిన్ అయితే కోర్టుకి తీసుకువెళ్ళి శిక్ష వేయిస్తుంది. మీరింక వాళ్ళ గురించి ఏమీ ఆలోచించకుండా హ్యాపీగా ఉండండి, సరేనా? అలాగే అక్క.
ఎలా ఉంది నేనిచ్చిన స్ట్రోక్? ఇప్పటికైనా గౌతమ్ సార్ని మర్చిపో, ఎందుకంటే ఆయన నా వాడు. ఎవరినైనా వాడుకుంటాను. అవసరమైతే ఎన్ని మెట్లైనా దిగడానికి సిద్ధంగా ఉంటాను. మీ పిన్ని మా దగ్గర నుంచి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది కదా, ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా? మిమ్మల్ని బాగానే చూసుకుంటుందా? పిన్ని బాగానే చూసుకుంటుందమ్మా. అయితే ఇక్కడే ఉంటారా? ఆ ఇంటికి, అదే నా దగ్గరికి ఇంక రారా? మేడం, కాఫీ తీసుకోండి. రాణి, నేనిక్కడికొచ్చింది ఝాన్సీతో మాట్లాడ్డానికి, తనతో కొన్ని విషయాల గురించి తేల్చుకోవడానికొచ్చాను. అంతేకాని కాఫీ తాగుతూ ఏదో కులాసాగా కూర్చొని కబుర్లు చెప్పడానికి రాలేదు. అదేంటి మేడం అలా అంటున్నారు? మీరు అక్కతో చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగుంటారు కదా. అందుకేగా ఇంత పని చేసింది. మేడం, ఇందులో అక్క తప్పేమీ లేదు. రాణి, నేను నీతో మాట్లాడడానికి రాలేదు. అయినా జరిగిపోయిన దాని గురించి పదే పదే మాట్లాడి టైం వేస్ట్ చేసుకోలేను. ఝాన్సీ, నీతో మాట్లాడాలి. చెప్పండి మేడం. ఇక్కడ కాదు, నాతో రా. మాధవ్ గారు, రాజు గారు, సార్, మిస్సింగ్ కేస్ కవిత ఐశ్వర్యాలు ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదు సార్. వాట్? ఏం మాట్లాడుతున్నారు? ఇంతమంది ఉన్నారు, ఇంకా తెలియకపోవడం ఏంటి? ఇది ఏమైనా చిన్న పెట్టి కేసు అనుకుంటున్నారా? 2 అమ్మాయిల మిస్సింగ్ కేస్. హై 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 మరీ అంత నెగ్లిజెన్స్తో ఉంటే అలా? నాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ కావాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. వెంటనే వెళ్ళి అట్లీస్ట్ చిన్న క్లూ అయినా సాధించండి. హలో, ఎస్ఐ గౌతమ్ స్పీకింగ్. సార్, ఇక్కడ నల్లచెరువు బ్రిడ్జ్ దగ్గర ఏదో ప్రమాదం జరిగింది సార్. ఓకే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. మాధవ్ గారు, జీప్ తీయండి సార్. నల్లచెరువు బ్రిడ్జ్ కింద ఏదో ప్రమాదం జరిగిందంట. ఓకే సార్. కమ్ ఆన్. ఝాన్సీ, ఎందుకు మా వెనక పడుతున్నావు?
ఇంత జరిగిన తర్వాత కూడా గౌతమ్ నిన్ను వదలవా? మేడం, ఏమైంది మేడం? ఇప్పుడు నేనేం చేశాను? ఈ రోజు నువ్వు కోర్టులో గౌతమ్ని కలిసావా లేదా? మేడం, అదేదో క్యాజువల్గా కలిసాం. అది కూడా గౌతమ్ గారు నన్ను కోర్టు దగ్గర డ్రాప్ చేస్తానని తీసుకొచ్చారు. అంతే జరిగింది. ఝాన్సీ, అంతే జరిగిందని నువ్వు సింపుల్గా మాట్లాడుకు. వద్దు, అసలు కలవద్దు, మాట్లాడొద్దు. మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉంటే గౌతమ్ అంత క్షేమంగా ఉంటాడు. నేను, నా కుటుంబం అంత క్షేమంగా ఉంటాం. అయినా గౌతమ్ని కలవాల్సిన అవసరం ఏముంది? అసలు నీకు గౌతమ్కి సంబంధం ఏంటి? ఇప్పటికే పిల్లల విషయంలో నువ్వు చేసిన దానికి ప్రతి క్షణం మేమందరం నరకం అనుభవిస్తున్నాం. అది చాలదన్నట్టు ఇప్పుడు వద్దన్న కూడా గౌతమ్ని కలుస్తూనే ఉన్నాం. మేడం, పిల్లల విషయంలో నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్మండి. ఝాన్సీ, నిజం అందరికీ తెలుసు. నువ్వు తప్పు చేసావా లేదా అన్నది. మేమందరము పని కల్పించుకొని మరీ నీ మీదే నింద వేయట్లేదు కదా. నువ్వు చేసిన తప్పుని పిల్లలే చెప్పారు అంటే వాళ్ళు కూడా అబద్ధం చెప్పినట్టేనా? మేడం, కొన్నిసార్లు నిజాల కంటే సాధ్యాసాధ్యాలు ఆలోచిస్తే అందులో ఎంతవరకు నిజం ఉంది అని మీకే తెలుస్తుంది. అంటే ఆ రోజు రాత్రి స్వీటీ, వంశీ వాళ్ళంతట వాళ్లే బయటికి వెళ్ళిపోయారంటావా? ఇంట్లో మేం పెడుతున్న టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయారా? చెప్పు. నువ్వు స్వార్థంతో చేసిన పని వలన నా కొడుకు పిల్లల్ని నేను చూసుకోలేని పరిస్థితి వచ్చింది. ప్రతిరోజు వాళ్లలో నా కొడుకు రాకేష్ని చూసుకునేదాన్ని. కానీ ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. ఇప్పటికే జరిగిన నష్టాలు చాలా ఉన్నాయి. అందుకే నా పెద్ద కొడుకు విషయంలో జరిగిన తప్పు నా చిన్న కొడుకు విషయంలో జరగకూడదు. అలా జరగకుండా ఉండాలంటే నువ్వు గౌతమ్ని కలవకూడదు. నువ్వు గౌతమ్ని కలవడం నాకిష్టం లేదు. ఇదే మాట గౌతమ్కి కూడా చెప్పాను. కానీ చెప్పిన తర్వాత కూడా వాడు నిన్ను కలిశాడు. అది నేను ఇప్పటికీ భరించలేకపోతున్నాను. అందుకే నీకు మొదటిసారి, ఇదే చివరిసారిగా చెప్తున్నాను, గౌతమ్ని మర్చిపో. మేమందరం వద్దన్న తర్వాత కూడా గౌతమ్ నీతో మాట్లాడుతున్నాడని మావయ్య గారికి తెలిస్తే గౌతమ్ కూడా ఇంటి నుంచి దూరం అయిపోతాడు. ఒక్కసారి మీ అక్క నా పెద్ద కొడుకు జీవితంలోకి రావడం వలన రాకేష్ నాకు దూరం అయిపోయాడు. ఇప్పుడు నీ వలన నా చిన్న కొడుకు నాకు దూరం అయ్యే పరిస్థితి రాకూడదు.
మీ అక్క చెల్లెళ్ళిద్దరూ నా పిల్లల్ని నాకు కాకుండా చేయడానికే ఈ భూమి మీద కాలు మోపినట్టున్నారు. మేడం ప్లీజ్ నన్నేమైనా అనండి, కానీ మా అక్కని మాత్రం ఒక్క మాట కూడా అనొద్దు. అచ్చా, ఒక్క మాటే నిన్ను ఇంత బాధ పెట్టిందే? మరి ఈ తల్లి బాధను అర్థం చేసుకో. అయితే ఈ దేవుడి సాక్షిగా అడుగుతున్నాను, గౌతమ్ని వదిలేసేయ్. సార్ ఇటువైపు సార్. దండాలయ్యా. నమస్తే. మీరేనా నాకు ఫోన్ చేసింది? అవును సార్, నేనే ఫోన్ చేసింది. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇక్కడ మేకలు కాస్తుంటాను సార్. సరే, మీరేం చూశారు, ఎక్కడ చూశారు? అదిగోండి సార్ అక్కడ. ఝాన్సీ, ఇంక జీవితంలో గౌతమ్ని ఎప్పుడూ కలవను అని, గౌతమ్తో ఇంకెప్పుడు మాట్లాడను అని ప్రమాణం చేయి. ప్రమాణం చేయి.
ప్రేమ 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 నీకు ఇది న్యాయమా ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా కళ్ళలో నీరు నీవే గుండెలో కోత నీవే మౌనగానాలు నీవే పంచ ప్రాణాలు నీవే కాలం ముళ్ళ ఒడిలో బతుకే పతనమా దైవం కరుణిస్తే మాదే విజయమా ప్రేమ 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 నీకు ఇది న్యాయమా గౌతమ్కి ప్రియాంక అంటే అంతగా ఇష్టం ఉన్నట్లేదు. ఏమండి మావయ్య, గౌతమ్ని నేను తీసుకొస్తాను. అమ్మా ప్రియాంక, నీకు ఒక గుడ్ న్యూస్. అవునా? ఏంటి నాన్న అది? రేపు మార్నింగ్ గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ మన ఇంటికి వస్తున్నారమ్మా. నాన్న, ఇది నిజమా?